ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సరూర్ నగర్లోని బాబునగర్లో భారీ పేలుడు చోటు చేసుకుని స్థానికంగా కలకలం రేపింది. బాబునగర్లో గత 30 ఏళ్లుగా నివాసం ఉంటున్నటువంటి రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి దేవేందర్ ఇంట్లో ఈ ఘటన జరిగింది. పేలుడు దాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసమైపోయింది. ఘటన సమయంలో దేవేందర్ కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లోనే ఉన్నారు. అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికి కూడా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇంట్లో 3 గ్యాస్ సిలిండర్లు ఉన్నప్పటికీ అవి పేలలేదు. దీంతో మరింత పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. పేలుడు సంభవించడానికి గల కారణాలు ఇంకా తేలలేదు. ఘటన జరిగిన సమయంలో సంఘటన స్థలానికి పోలీసులు లేదా సంబంధిత శాఖల అధికారులు చేరుకోలేదని స్థానికులు తెలియజేస్తా ఉన్నారు. పేలుడుకు గల కారణాలపైన స్పష్టత రావాల్సి ఉంది. ఇటీవలే హైదరాబాద్ నగరంలోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల బడంగ్పేట్లో తీవ్రమైనటువంటి విషాదం చోటు చేసుకుంది. ఒక గోడౌన్లో సంభవించిన భారీ పేలుడులో ఒక కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సాయినగర్లోని ఓ ఈవెంట్ డెకరేషన్ గోడౌన్లో జరిగింది ఈ ఘటన. అయితే ఈ ఘటనలో మృతుడిని పశ్చిమ బెంగాల్కు చెందినటువంటి అనూప్ ప్రధాన్గా అయితే పోలీసులు గుర్తించారు. బతుకుదెరువు నిమిత్తం అతడు కొద్ది రోజుల క్రితమే కోల్కతా నుంచి హైదరాబాద్కు వలస వచ్చినట్లు సమాచారం. పేలుడు దాటికి అనూప్ శరీర భాగాలు చెల్లా చెదురై సుమారుగా 10 మీటర్ల దూరం వరకు కూడా ఎగిరిపడ్డాయి. ఇక మరి సమాచారం అందుకున్నటువంటి వెంటనే పోలీసులు, క్లూస్ టీం, ఇక బాంబు డిటెక్షన్ స్క్వాడ్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించాయి. మొత్తానికి గోడౌన్లో నిల్వ ఉంచినటువంటి పెయింట్లు ఇంకా ఇతర రసాయనాల వల్లే ఈ యొక్క ప్రమాదం సంభవించి ఉండవచ్చునని పోలీసులు అయితే ప్రాథమికంగా అనుమానిస్తూ ఉన్నారు. మరి ఈ ఘటనలో గోడౌన్ యజమాని నిర్లక్ష్యం ఉన్నట్లుగా కూడా గుర్తించిన పోలీసులు అతనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. ఫోరెన్సిక్స్ నిపుణులు ఇక డాగ్ స్క్వాడ్ ఘటనా స్థలం నుంచి అయితే కీలకమైనటువంటి ఆధారాలను సేకరించాయి. నిపుణుల నివేదిక అందిన తర్వాతే పేలుడుకు గల ఖచ్చితమైనటువంటి కారణాలు తెలుస్తాయని పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం సంభవించలేదని, మరి ఇక ఇతర వ్యక్తులకు ఎలాంటి గాయాలు కూడా కాలేదని అధికారులు స్పష్టం చేశారు. హైదరాబాద్లో వరుసగా చోటు చేసుకున్న ఈ 2 పేలుడు సంఘటనలు మరి నగర వాసులనైతే కలకలానికి గురిచేశాయి. ఒక ఘటనలో అదృష్టవశాత్తు ప్రాణ నష్టం తప్పగా మరో ఘటనలో ఒక కార్మికుడు ప్రాణాలు కోల్పోవడం విషాదకరమనే చెప్పాలి. ఈ 2 ఘటనలకు గల అసలు కారణాలపైన అయితే అధికారులు ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తూ ఉండగా ఫోరెన్సిక్ నివేదికల అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
మా ఆయన పేరు దేవేంద్ర, మా బాబు విశాల్. మేము ముగ్గురం ఇంట్లోనే ఉన్నాము. మా ఆయన అప్పుడే టిఫిన్ తీసుకొని కూరగాయలు తీసుకొని వస్తానని వెళ్ళిండ్రు. నేను అప్పటిదాకా బయట నిలబడి మా ముంగట వాళ్ళతో మాట్లాడుకుంటూ నిలబడ్డా. మళ్ళీ వచ్చి ఇక్కడ సోఫాలో కూర్చోగానే అప్పుడే పెద్ద బ్లాస్ట్ అయింది. నేను అనుకున్నా ఏమైనా భూకంపం వచ్చిందేమో అనుకున్నా. అంత పొగ, అంత మట్టి అంతా లేచింది. అది చూస్తే ఏంది, మొత్తం డోర్లు గోడలు అన్నీ పడిపోయి ఉన్నాయి. అది సిలిండర్ పేలింది అనుకున్నాను, కానీ సిలిండర్ ఇంటాక్ట్ ఉంది. సిలిండర్ పేలలేదు. అది ఒక సిలిండర్ అయితే ఇప్పుడు రన్నింగ్లో ఉంది, ఒకటి 2 పక్కకున్నాయి. నిండు ఉన్నాయి. నేను ఈ పెద్ద సౌండ్ అయ్యేసరికి నేను వెళ్ళి చూసేసరికి మొత్తం గోడలు పడిపోయి ఉన్నాయి. నాకేం అర్థం కాలేదండి. ఫ్రిడ్జ్ అడ్డం పడింది. ఫ్రిడ్జ్ బాగానే ఉంది, ఇంటాక్ట్ ఉంది. అది డైనింగ్ టేబుల్ మీద ఒరిగింది కిందికి. గోడలు పడ్డందుకే పడిపోయింది. అది ఆ అల్మారీ కూడా ఇరిగిపోయింది ఆ గోడలతోటి. ఆ గోడలు, అంత పెద్ద గోడలు ఎట్లా పడ్డాయో అదే అర్థమవుతలేదు. అది ఎట్లా బ్లాస్ట్ అయిందో. అదేదో బ్లాస్ట్ లాగా అయిపోయింది. ఎవరైనా బాంబులు మేము 20 years అయిందండి ఇక్కడికి వచ్చి. 30 years అయింది. 20 years అయింది పైన కట్టి, ఇల్లు కట్టి. ఏం లేదమ్మా, ఏం లేదు. అంకుల్ పోయిండ్రు టిఫిన్ తెస్తానికి, కూరగాయలు తెచ్చి ఆయన సప్పుడు ఒకటే బ్లాస్ట్ అయింది. నేను అప్పటిదాకా బయటనే నిలబడ్డాను, వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారని చూస్తున్నాను. మా ఆపోజిట్ వాళ్ళతో మాట్లాడుకుంటూ నిలబడ్డాను, నేబర్స్ తోటి. అప్పుడే వచ్చి ఇక్కడ కూర్చున్నాను. ఏం లేదమ్మా, ఇంత గట్టి గోడలు, ఇంత ప్యాచ్ ఉండదు మా ఇంట్లో. ఐఎమ్ డి దేవేంద్ర, రెసిడెంట్ ఆఫ్ ది సరూర్ నగర్, బాపునగర్ రోడ్ నెంబర్ 4. మేము ఇక్కడ 2002 నుండి ఇక్కడ ఉన్నాము. ఇది కొని ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ దిస్ హౌస్. ఓకే, అక్కడ నేను ఐ వాజ్ నాట్ ఎట్ హోమ్ ఎట్ ద టైమ్ ఆఫ్ బ్లాస్ట్. జస్ట్ ఐ వాజ్ బినీత్ స్టేర్ కేస్ దగ్గర ఉన్నాను నేను. మా వైఫ్ లోపల ఉండే, మా కొడుకు రూమ్లో ఉండే. కిచెన్లో బ్లాస్ట్ అయ్యింది. ద కిచెన్ సిలిండర్ ఈజ్ ఇంటాక్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటాక్ట్, బట్ ఎంటైర్ థింగ్ హెస్ బీన్ స్మాష్డ్. వీ డోంట్ నో ద రీజన్. చెప్పండి, ఇంకేమన్నా కావాలి? ఎంప్లాయీ, రిటైర్డ్ బ్యాంక్ ఆఫీషియల్. రీజన్ తెలియదు, చెప్తూనే ఉన్నా కదా. ఎవరు లేరు అక్కడ, బ్లాస్ట్ అయిపోయింది. సాల్వ్ ఈజ్ ద మిస్టరీ అంటే అదే కదా, నాకు తెలియదు అన్నట్టు. ఇక్కడ G+1 దేవేంద్ర గారు రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ. ఈ ఇల్లు వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్ 97లో కొన్నారు. తర్వాత 2007లో ఫస్ట్ ఫ్లోర్ వేసుకొని వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో నివసిస్తున్నారు. మార్నింగ్ వాళ్ళ మేడం గారు పూజ చేసుకొని దీపం వెలిగించి వాళ్ళు కూర్చున్నది. సుమారు 7:30 ఆ ప్రాంతంలో పూజ కంప్లీట్ చేసి ఆమె 8:30 ప్రాంతంలో వాళ్ళు హాల్లో కూర్చున్నప్పుడు ఏదైతే ఉన్నదో ఈ గ్యాసు, అంటే కిచెన్లో ఉన్న, అంటే గ్యాస్ ఉన్నది కిచెన్లో. ఆ గ్యాస్కు ఉన్న ఏదైతే రెగ్యులేటర్ ఉందో ఆ రెగ్యులేటర్ ఉన్న ఆన్ ఆఫ్ స్విచ్ పూర్తిగా ఆఫ్ చేసి లేదు. పరిశీలిస్తే అది కొంత ఆన్లో ఉంది, పూర్తిగా ఆఫ్ చేసలేదు. అదేవిధంగా సప్లై పైప్ ఏదైతే ఉందో, స్టవ్కు సప్లై చేసే పైపు, అది కూడా అక్కడ స్టవ్ కాడ చాలా లూజ్ ఉన్నది. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఆ గ్యాస్ కూడా వీళ్ళు 26/5/2026లో ఫుల్ గ్యాస్ సిలిండర్ తెచ్చినారు. అంటే వీళ్ళకి 3 monthsకి వస్తుందట గ్యాసు. దాన్ని ఇప్పుడు గ్యాస్ పరిశీలిస్తే ఓన్లీ 5 to 10% ఉన్నట్టు అందాజా అనిపిస్తున్నది. ఆ లెక్కన గ్యాస్ లీక్ కాకపోతే అట్లీస్ట్ సుమారుగా 60-65% అందులో గ్యాస్ ఉండాలి. కాబట్టి గ్యాస్ లీక్ అయిందనేది ప్రాథమికంగా అంచనాకు వచ్చినాం. దాంతోపాటు ఆ గ్యాస్ లీక్ అవ్వడం వల్ల ఈ కిచెన్ రూమ్లో ఆ గ్యాస్ అంతా కూడా ఆ ఎయిర్లో కలిసి ఉండటం వల్ల ఈ దీపం, వెలిగించిన దీపము ఆ గ్యాస్కు ఇదైపోయి అది ప్రాథమికంగా అది బ్లాస్ట్ అయినట్టు అనిపిస్తున్నది. దాంతో 3 వైపులు కూడా గోడలు పడిపోయినాయి. ఫస్ట్ ఫ్లోర్లో మనుషులకైతే ఎలాంటి ఇంజరీస్ జరగలేదు. దీని ప్రాథమిక ఆధారాలను బట్టి ఇది రుజువు అవుతున్నది. మా క్లూస్ టీం వచ్చింది, అదేవిధంగా డాగ్ స్క్వాడ్, బీడీ టీం కూడా రావడం జరిగింది. ఇంకా ఫర్దర్ ఏమైనా ఉంటే దర్యాప్తులో తేలుతుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.